ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సోమారం గ్రామంలో గొలుసుల అనూష యాకూబ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆ మాటల్లో విందాం. సోమారం గ్రామం నుండి జంగ శ్రీకాంత్ అని నేను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో అందరికీ సంక్షేమ పథకాలు ఎవరికైతే అందలేదో వారికి మా సర్పంచ్ నేను అందుబాటులో ఉండి ఎవరికైతే పింఛన్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఇంకా నీటి వనరుల సమస్యలు కానీ, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి మేము చూసినట్టయితే మా ప్రభుత్వ విప్ బీర్లాయ్య గారి ఆధ్వర్యంలోకి మేము వెళ్ళి ఆయన దృష్టికి తీసుకొచ్చి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ యొక్క గ్రామస్తులకు మేము తెలియజేస్తున్నాము. యాదాద్రి భువనగిరి డిస్టిక్ రాజపేట మండలం గ్రామం సోమారం గొలుసుల అనూష యాకూబ్ అనే నేను గ్రామ సర్పంచ్గా గెలుపొందాను. ఈ ఊరు ప్రజల అందరికీ నేను ఎప్పుడు సహకరిస్తాను. ఈ ఊరు ప్రజల అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ ఊరు పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాదాద్రి భువనగిరి డిస్టిక్ రాజపేట మండల్ సోమారం విలేజ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ బలపరిచిన మన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లాయ్య గారికి సహకారంతో ప్రజలందరి ఆశీర్వాదంతో గెలుపొందిన 28 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఏదైతే మేనిఫెస్టోలో ప్రచారంలో తిరిగి ప్రజలందరికీ ఏమైతే హామీలు ఇచ్చినో ప్రతి ఒక్కరికి డ్రైనేజ్ సమస్య ఉన్నా తను సాల్వ్ చేస్తా అని చెప్పిన వాటర్ లైన్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, తర్వాత పింఛన్ల గురించి కానీ ఐలైన మేరకు తీసుకుపోయి మాట్లాడి అవసరం అనుకుంటే ఇంకా ఎంపీ లెవెల్లో కూడా ఆయనతో రిక్వెస్ట్గా నేను అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి ఊరు ప్రజల కోసం మెయిల్ చేస్తా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా అని అందరికీ తెలియజేస్తున్నా. ఇందిరా మిల్లు సంక్షేమ పథకాల గురించి రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ రేపు మన కైలన్న ఇచ్చిన మాట ప్రకారంగా నాకు 25 ఇళ్ళు ఇస్తా అన్నాడు. దానికి ఇంకో 5 ఇళ్ళు ఎక్స్ట్రా నేను తీసుకొచ్చి ఆయనతో రిక్వెస్ట్ చేసుకొని సోమారం ఊరు అభివృద్ధి పనుల కోసం నేను ముందుంటా. ప్రతి ఒక్క ప్రజలకు పింఛన్ల గురించి కానీ ఏ ఇబ్బంది లేకుండా నేను కలెక్టర్ తోటి, ఎమ్మెల్యే తోటి మాట్లాడి పింఛన్లు ఇప్పించడానికి ముందుంటానని మీ అందరికీ వేడుకుంటున్నా. ఇప్పటి వరకు మీ అందరి ఆశతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ దగ్గరికి, సర్పంచ్ దగ్గరికి వస్తే మీకు ఏది కానీ మీ అందరికీ ముందుంటానని మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ తెలియజేస్తున్నాను.